చంద్రబాబు గారు సుపరిపాలన తెలియకుండా ఇదేనా? రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు కదా అందరినీ, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని. ఇది ఎక్కడో తెలుసా ఏరియా? గుంటూరు మార్కెట్కి 1 కిలోమీటరు, రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్లు, బస్ స్టాండ్కి 3 కిలోమీటర్లు, గుంటూరు నడిబొడ్లో ఉంది ప్రదేశం. వర్షం పడితే రోడ్లు మొత్తం మునిగిపోతూ ఉంటాయి. ప్రతి ఇంటికి వెళ్ళి మేము అన్ని పథకాలు చేసాం, ప్రజలకు మంచి చేసాం, సుపరిపాలన తొలిడి చేస్తామని చెప్పేసి చెప్పుకున్నారు కదా. ప్రజలు అంటారంట, మీరేం పథకాలు చేశారు, నిరుద్యోగ వృత్తి ఇచ్చారా, లేకపోతే 18 నుండి ప్రతి మహిళకు 1500 ఇచ్చారా, లేదా ఉచిత బస్సు ఇచ్చారా, ఏమి ఇచ్చారని ప్రజలు అడుగుతున్నారంట. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా అడుగుతున్నారంట. దానికి సమాధానం లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రచారం చేసుకున్నారు కదా. ఈ తొలి అడుగు కాదు, మళ్ళీ అడుగు అయిపోతా ఉంది. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఒకసారి ఈ రోడ్డు చూడండి, గుంటూరు నలజీరు ఉంటారు. ఇది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోడ్డు ఉంది. వర్షం పడితే రోడ్డు మొత్తం మునిగిపోతా ఉంది. ఒకసారి ప్రజలను గమనించాల్సిన తెలియపరుస్తూ నల్ల చెరువులు అన్ని రోడ్లు ఇలాగే ఉన్నాయి. ప్రజలు గమనించాలి. వర్షం పడితేనే చూడండి ఒకసారి నీళ్ళు